రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు ఎంత అనేది అంచనాలు ఇంచుమించుగా దగ్గరగా సరితూగే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15 సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు 10 నెలల కోసమే. అంటే 10 నెలల కోసం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండంటే దాన్ని 12 నెలలకు తీసుకుంటే దాదాపుగా 1,20,000 కోట్ల బడ్జెట్ అనుకోవచ్చు. ఈరోజు వారు ప్రవేశపెట్టిన 1,00,000 కోట్ల బడ్జెట్నే తీసుకుంటే వాస్తవంగా ఈరోజు వారు బడ్జెట్లో ఏం చూపిస్తున్నారంటే వాస్తవ ఖర్చు 62,000 కోట్లే అని చెప్పి బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంటే 2014-15 సందర్భంగా చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన 1,00,000 కోట్ల బడ్జెట్లల్లో ఈరోజు వాస్తవ రూపం దాలిస్తే 62,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది, ఖర్చు పెట్టినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రులు బడ్జెట్లను ప్రవేశపెట్టినా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లో 3-4% తారతమ్యాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. కానీ చంద్రశేఖరరావు గారు 2014-15 కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 38% వ్యత్యాసం ఉంది. 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. 1,00,000 కోట్ల ఆదాయంతో ఖర్చు పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు 62,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది, ఖర్చు పెట్టినా అని చెప్తుండు. అంటే ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత నిర్లక్ష్యంతో, ఎంత అసలు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కానీ అవగాహన లేకుండా చంద్రశేఖరరావు గారు 2014-15లో బడ్జెట్ను ప్రవేశపెట్టినరో ఈరోజు వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకం ద్వారానే వారే ఒప్పుకున్నట్టయింది. సరే, కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వారికి అవగాహన లేదు అనుకొని ఒకవేళ తొందరపాటులో ఏమైనా అటు ఇటుగా పెట్టిండేమో అని అనుకున్నాం. 2015-16కు వారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా 1,15,000 కోట్ల రూపాయలతోటి 2015-16కు వారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టింది అంత అయితే ఈరోజు రివైజ్డ్ ఎస్టిమేట్లలో 1,00,000 కోట్ల రూపాయలకు మాత్రమే అవకాశం ఉందని బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంటే 2015-16లో కూడా నేను ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పు, 15,000 కోట్ల రూపాయలకు సవరించి 1,00,000 కోట్ల రూపాయలకే దాన్ని కుదిస్తున్నా అని ఇందులో చెప్పిండు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే 31 మార్చి వరకు లెక్కలు తీసుకున్నప్పుడు కానీ వాస్తవ వివరాలు కానీ వాస్తవ సంఖ్య కానీ మనకు అర్థం కాదు. అంటే 1,15,000 కోట్ల రూపాయలు 2015-16లో ప్రవేశపెడితే ఈరోజు వారు అది తప్పు, 1,00,000 కోట్ల రూపాయలకు మాత్రమే అంచనాలు అందుతున్నాయని చెప్పిండు. వీటి వాస్తవంగా మార్చి 31 కానీ వచ్చే ఆదాయం కానీ పెట్టే ఖర్చులు వాస్తవ రూపం దాల్చవు. అంటే ఆ రకంగా కూడా 25% తను వేసిన అంచనాలు తలక్రిందులు అయిపోయినాయని చెప్పి ఈరోజు వారిచ్చిన బడ్జెట్ ప్రసంగంలోనే ఈటెల రాజేందర్ గారే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు 2016-17 కోసం ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది 1,30,000 కోట్లతోటి. అంటే ఈరోజు నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన మీకు ఇప్పటికి కూడా అవగాహన కలగలేదా? ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకోలేదా? 2 బడ్జెట్లల్లో మొదటి బడ్జెట్లో 38%, రెండవ బడ్జెట్లో దాదాపుగా 20% మీ అంచనాలు తలకిందులైతే ఈరోజు 3వ బడ్జెట్ కూడా 1,30,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా డాంబికాలకు పోయినట్టుగానే ఉంది తప్ప వాస్తవానికి దగ్గరగా లేదు. ఈరోజు వాస్తవాలకు దగ్గరగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాస్తవ పరిస్థితులను తెలియజెప్పే విధంగా కనీసం ఈ బడ్జెట్ అయినా ఉంటుందేమో అని మేము అనుకున్నాము. ఇందులో కూడా డాంబికాలకు పోయినట్టుగానే ఉంది. వారి వ్యవహారం చూస్తుంటే మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టుగా ఉంది ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఆదాయాలు
4 రకాలు. 1 రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, 2 కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులలో మనకు వచ్చే వాటాలు, 3 ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మితే వచ్చే ఆదాయం, 4 ఏదైనా బ్యాంకుల నుంచి మనం తెచ్చుకునే లోన్లు.